లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారని, దీనినే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫాలో అవుతున్నారని మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. జాగృతి పేరుతో దోచుకున్న సొమ్ము జాగ్రత్త పరుచుకునేందుకు జాగృతి బలోపేతం చేస్తుందన్నారు. సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని భద్రం చేసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయాలపైన మాట్లాడేందుకు మనతో పాటు మాజీ ఎంపీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సార్. ప్రధానంగా కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనంగా మారుతుంది. ఎట్ డే టైం ఆమె ఏదైతే జాగృతి సంస్థకు సంబంధించి కూడా నిన్న కార్యాలయం ఏర్పాటు చేశారు. సరే ఏం చెప్తారు లేఖపైన? జాగృతి ఒక అత్యంత అవినీతి సంస్థ. తెలంగాణ రాకముందు రియల్ ఎస్టేట్లతోటి సినిమా రేజులకు డబ్బులు వసూలు చేసింది. బతుకమ్మ పేరు పైన బతుకం వేసి డబ్బులు కలెక్ట్ చేసింది జాగృతి సంస్థ. ఏర్పడ్డాక రైతులకు కుటుంబాలకి చనిపోయిన రైతు కుటుంబాలు ఆదుకుంటారని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసింది, ఒక్క పైసా ఇవ్వలేదు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ తోటి కోట్లు నిధులు తీసుకొచ్చేసి ట్రైనింగ్ ఇస్తానని చెప్పి మొత్తం తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేసినది, ఎక్కడ చేయలే. నిజామాబాద్ జిల్లాలో జీఎస్టీ స్కాములు కానీ, రైస్ మిల్లర్స్ స్కామ్ కానీ, శాండ్ మాఫియాలు కానీ, దొంగ నోట్ల వాళ్ళ పార్టీ నాయకులు ఉంటే దాంట్లో భాగస్వామ్యం కవిత గారికి ఉన్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఇవన్నట్టు ఇది కూరుకుపోయిందే. ఇది ఇవాళ సడన్గా అంటే బిడ్డ జాగ్రత్త అంటారు తెలంగాణలో. అంటే జాగృతి సంస్థతో సంపాదించుకున్న కోట్ల ఆస్తులని జాగ్రత్త పరచుకోవడం కొరకే జాగృతి బలోపేతం అని చెప్తా ఉంది. మరొక కొత్త నాటకం ఆడుతూ ఉంది. అసలు బ్యూటీషియన్గా ఉన్న కవితమ్మ గారికి కొన్ని వేల కోట్లు పచ్చందులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అశోక్ నగర్ అంటే ఒక మధ్య కుటుంబాలు ఉండే ప్రాంతం అది. అక్కడికి వెళ్ళి బంజారాయిల్స్లో తెరుస్తున్నాం అంటే ఎక్కడికి వచ్చినాయి డబ్బులన్నీ? ఎవరి దగ్గర దోచుకున్నావు ఇవన్నీ? స్కిల్ డెవలప్మెంట్ అంటూ ట్రైనింగ్ ఇస్తానని చెప్పి దోసుకున్న డబ్బులు కావు ఇవన్నీ. నీకు ఎడికి వచ్చినాయి? ఎంత ఆస్తి ఎట్లా వచ్చింది? ముందు అది బయట పెట్టు ఫస్ట్. సో జాగృతి అనే సంస్థ అవినీతిలో కూరుకుపోయిన సంస్థ. చెల్లెలు కవితమ్మ గారు స్వారా క్వీను. తెలంగాణ ఆడపడుచుల పుస్తలు దిగిపోతూ ఉంటే తాగుడు కలబడిపోయి భర్తలు బానిసలు అవుతూ ఉంటే ఇక్కడ సంపాదించాలకుండా ఆడదయ్యుండి కూడా నువ్వు ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లు ఇరుక్కుంటేవి, జైలుకి పోతివి. ఆ జైలు నుంచి బయటపడడానికి, ఆ కేసులు తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. కవితలు ఎట్లుంటాయి? కవిత సొంతంగా రాసిన కవిత్వం ఒకటి ఉంటుంది, పక్కోడు రాసింది సొంత పేరు పైన చదువుకునే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కవితమ్మ గారు అమిత్ షా రచించిన కవితాన్ని తన కవితగా చెప్పుకునే ప్రయత్నం లేఖ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంది. 4వ తేదీకి సంబంధించి కూడా ధర్నా చేయబోతున్నారు. కేసీఆర్ నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికే నోటీసులు ఇచ్చినట్టు ఇక్కడ కష్టపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కూడా ఆమె ధర్నా చేయబోతున్నారు. ధర్నా అనేది దగా. ధర్నా కేంద్రాన్ని ఎత్తివేసిన మీరు కేసీఆర్కి ఇచ్చిన నోటీసు దేని కొరకు నోటీసు? కాళేశ్వరం పేరు పైన కోట్లు గడించి దోచుకున్నావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులన్నీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళ ఆస్తులు ఎన్ని? తెలంగాణ పదంతో పార్టీ ఏర్పాటు చేస్తే ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీ జరదృశ్యంలో తన సొంత ఆస్తిని కూడా వీళ్ళకి ఇల్లు ఇస్తే కనీస నివాళులు అర్పించని దుర్మార్గపు పార్టీ నాయకుడు చంద్రశేఖరరావు. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో పట్టి పీడించిన పిశాచులై దోచుకున్నారు. మీకు నోటీసులు వస్తే దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు అక్రమ సంపాదించిన ఆస్తులను కక్కబెట్టే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నువ్వు ధర్నా చేసుడేంది? ధర్నా పేరుతో ఇంకా దగా చేయాలని ప్రయత్నం చేస్తున్నావా నువ్వు? మీ ఆటలు ఇంకా సాగవు. మీ ప్రభుత్వం పీకింది, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్లోకి వస్తుందని కూడా చర్చ నడుస్తూ ఉంది. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి మంత్రి పదవి అడుగుతామని కూడా ఇష్టంగా ప్రచారం జరుగుతుంది. గాలి కబుర్లు, కచరా మాటలు, న్యూస్ అదంతా. కాంగ్రెస్ పార్టీ అందుకు దరిద్రం పట్టలేదు. ఇట్లాంటి అవినీతి సారక్విని తీసుకొచ్చుకొని లేడీలను తీసుకొచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చక్కగా పనిచేస్తూ ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. రాజీవ్ యువ వికాసం కింద ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన నుంచి లోన్లు కూడా ఇస్తుంది. ఇందిరమ్మ గృహాలు కల్పిస్తూ ఉన్నది. కులగణన చేపట్టి ఒక ఎంపవర్ కమిటీ ఏర్పాటు చేసి సామాజిక న్యాయం దిశలో చేకూర్చడంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో ఆ ప్రభుత్వం పైన అభాండాలు వేయడానికి కొరకే కవితమ్మ గారు లేచి తిరుగుతూ ఉండరు. తన సారా కుంభకోణం కేసులో బయటపడడానికి చేస్తున్న ఆఖరి ప్రయత్నంగా కనబడతాం. రైట్. ప్రధానంగా ఏదైతే మోడీ అమిత్ షాకి సంబంధించిన ఆ కవితలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కవితను ఈ లేఖల రూపంలో కూడా బయట పెడతా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా
ఏదైతే ధర్నాకు సంబంధించి కూడా దగా చేయబోతా ఉన్నది. 10 ఏళ్ళు రాష్ట్రంలో దోపిడీ జరిగింది. దోపిడీకి సంబంధించిన కేసుల్లో ఇరుక్కోవడంతో దాన్ని ప్రజలకు నుంచి కావచ్చు, ప్రజలకు పక్కదారిన పట్టించే విధంగా కూడా ఇట్లాంటి ధర్నాలు నిరసన తెలుపుతా ఉన్నట్టు కూడా మధుయాష్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.